జ్వరం ఎక్కువగా ఉందని చెప్పి పిల్లలకి జ్వరం తొందరగా తగ్గాలని ఫ్రీక్వెంట్ గా ఇంజెక్షన్స్ వేయిస్తున్నారా? హాయ్, దిస్ ఈస్ డాక్టర్ కృప, పీడియాట్రిషియన్ ఫ్రమ్ హయత్ నగర్. సో నా దగ్గరకు వచ్చే కొందరు పేషెంట్స్ కూడా జ్వరం ఎక్కువ ఉంది, తగ్గడానికి ఏమైనా ఇంజెక్షన్ ఇస్తారా అని అడుగుతుంటారు. అయితే మీరు ఈ కేసు గురించి తెలుసుకోవాలి. రీసెంట్ గా ఒక మదర్ 4 years చైల్డ్ ని తీసుకొని వచ్చారనమాట. ఎగ్జామిన్ చేస్తే కాల్ మీద పెద్ద గడ్డ ఫామ్ అయింది. చూస్తే అంత రెడ్ గా అయిపోయి చీమ్తో నిండిపోయింది. అది ఆపరేషన్ చేసి తీసేయాల్సి వచ్చింది. సో ఇదంతా ఎందుకైంది అని హిస్టరీ తీసుకుంటే, అదే ఏరియాలో 1 week బ్యాక్ పారాసెటమాల్ ఇంజెక్షన్ తీసుకున్నాడు, అది కూడా అన్ప్రొఫెషనల్ ప్రాక్టీషనర్ దగ్గర. అలా తీసుకోవడం వల్ల చీమగడ్డ ఫామ్ అయింది. సో ఇంజెక్షన్ కి సిరప్ కి పెద్ద తేడా ఉండదు, రెండిటికి ఫీవర్ తగ్గుతుంది, కాకపోతే సిరప్ కి కొంచెం లేట్ గా తగ్గుతుంది అంతే. అంతేగాని ఇంజెక్షన్ తీసుకుంటే మళ్ళీ జ్వరం రాదని ఏమి ఉండదు. 4 నుంచి 6 గంటల్లో 2 కేసెస్లో జ్వరం రిపీట్ అవ్వచ్చు. ఇంకా ఇంజెక్షన్ కి సైడ్ ఎఫెక్ట్స్ అంటే నొప్పి, వాపు, చీమగడ్డ, ఇన్ఫెక్షన్ ఇలాంటివి వచ్చే ప్రమాదం ఉంటుంది. మరి ఇంజెక్షన్స్ ఎప్పుడు అడ్వైజ్ చేస్తారు అంటే, కొన్ని స్పెసిఫిక్ కేసెస్లో అండర్ డాక్టర్ సూపర్విజన్ మాత్రమే అడ్వైజ్ చేస్తుంటారు. సో ఇలా ఫ్రీక్వెంట్ గా ఇంజెక్షన్స్ తీసుకోకండి. అలా తీసుకునే వాళ్ళకి ఇది షేర్ చేయండి. ఐ హోప్ ఇట్ హెల్ప్స్. థ్యాంక్ యూ.